హాయ్ అందరికీ నమస్తే. మన వ్యవసాయ రంగానికి సంబంధించిన మరొక మంచి సమాచారం మీ ముందుకు తీసుకొచ్చాం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు రైతులకు భారీ ఊరట కల్పించేలా రైతు భరోసా పథకంలో కొన్ని కీలక మార్పులు చేయబోతోంది. ఇవేంటో మీకు పూర్తిగా వివరంగా చెబుతాం, చివరికి వినండి. ఇప్పుడు వరుసగా వానాకాలం సీజన్ రాబోతోంది కదా. ఈ సీజన్లో రైతులు పంటలు వేసేందుకు ముందుగానే ఖర్చులు పెట్టాలి. కానీ అప్పులు తీసుకోవడం, డబ్బులు లేనిదే పనులు ఆగిపోవడం వంటివి తరచూ జరుగుతున్నాయి. ఇలాంటప్పుడు రైతులకు సహాయం చేయడానికే రైతు భరోసా పథకం ఉందని మీకు తెలుసు. గతంలో రైతుబంధు పథకం కింద 2 విడతలుగా, అంటే వానాకాలం, యాసంగి సీజన్లకు విడివిడిగా ఎకరానికి 5,000 చొప్పున మొత్తం 10,000 రూపాయలు అందించేవారు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని 12,000 రూపాయలకి పెంచింది. ఇదే కాదు, ఇకపై ఆ డబ్బును 2 విడతలుగా కాదు, ఒకేసారి అందజేయాలని నిర్ణయించింది. అంటే రైతులు ఇకపై సంవత్సరానికి ఒక్కసారే ఎకరానికి 12,000 రూపాయలను సులభంగా సమయానికి అందుకోగలరన్నమాట. ఈ మొత్తాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తారు. ఇంతవరకు ఉన్న సాంకేతిక లోపాలను సరిచేసి ఈ సాయాన్ని సమర్థవంతంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అంతేకాదు, ఇంతవరకు పెండింగ్లో ఉన్న రైతు భరోసా నిధులను కూడా ఈ జూన్ 3వ వారంలో రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మార్పులతో రైతులకు పెద్ద ఉపశమనం లభించనుంది. పంట పెట్టుబడి డబ్బులు ముందుగానే అందితే పనులు వేగంగా పూర్తవుతాయి. ఇక అప్పుల బాధ, ఆలస్యం అన్నీ తక్కువ అవుతాయి. మీరు కూడా రైతైతే మీ ఖాతాను చెక్ చేస్తూ తాజా సమాచారం తెలుసుకుంటూ ఉండండి. ఇలాంటి సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కిసాన్.